వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అర్జీని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ వేదికలో 119 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ లాండ్ రికార్డులు, ఏపీ హౌసింగ్, ఏపీ ఈపీడీసీఎల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషనల్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దేవాదాయ, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు అర్జీలపై సమీక్షించుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ జిల్లా అధికారులతో జిల్లా పరిషత్లో నిర్వహించి పీజీఆర్ఎస్ లో ఆయన మాట్లాడుతూ ద్వారా బియాండ్ ఎస్ఎల్ఏ పెండింగ్ లో ఉన్న అర్జీలు, రీఓపెన్, ఆడిటింగ్ పెండింగ్ లో ఉన్న వాటిపై సమీక్షిస్తూ అర్జీదారులతో నేరుగా జిల్లా అధికారులు మాట్లాడి తెలుగులో ఎండార్స్మెంట్ వేసి నాణ్యమైన సమాధానం అర్జీదారులకు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఇచ్చే సమాధానంతో అర్జీదారులు సంతృప్తి చెందాలన్నారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా తదితరులు ఉన్నారు. వరల్డ్ నర్స్ డే సందర్భంగా శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బంది, విద్యార్థినులు వరల్డ్ నర్సింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బందికి ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పద్మావతి మాట్లాడుతూ అంకితభావంతో, సేవా దృక్పథంతో పనిచేసే ఆరోగ్య రంగంలో వచ్చిన స్థాయికి చేరడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె సుధీర్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసి వైద్య విద్యకు మరింత వన్నె తేవాలని తెలియజేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీ లలిత మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావంతో నేర్చుకుని మంచి భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరారు. బొల్లిలేని మిడిల్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం సాధించి విదేశాల్లో మంచి అవకాశాలు సాధించాలని, తద్వారా జెమ్స్ హాస్పిటల్ కు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ జోస్నా, ఏజీఎం భాస్కర్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజశ్రీ, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని గరివిడి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీరామ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారంతో అట్టహాసంగా ముగిశాయి. పోటీలో తెలంగాణ నుండి 4, ఆంధ్రప్రదేశ్ నుండి 4 నాటిక సంస్థల కళాకారులు పాల్గొన్నారు. పోటీలో ఉత్తమ ప్రదర్శనగా కరీంనగర్ చైతన్య కళాభారతి సంస్థ కళాకారులు నటించిన చీకటి పువ్వు నాటికకు ఉత్తమ ప్రదర్శనగా అవార్డు లభించింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శార్వాణి గ్రామీణ గిరిజన సేవా సంస్థ ప్రదర్శించిన కొత్త పరిమళంకు ద్వితీయ బహుమతి లభించింది. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్ కు చెందిన కళాంజలి సంస్థ ప్రదర్శించిన రైతేరాజు నాటిక నిలిచింది. ఉత్తమ ప్రదర్శనకు 4,000 నగదు జ్ఞాపిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా 37,000 నగదు జ్ఞాపిక, అలాగే తృతీయ ఉత్తమ ప్రదర్శనకు 35,000 నగదు జ్ఞాపిక అందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా లండ రుద్రమూర్తి, మానాపురం సత్యనారాయణ, అన్నవనేని ప్రసాద్ వ్యవహరించారు. న్యాయ నిర్ణీతలు అవార్డు ఫలితాలు వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో సినీ కళాకారులు ఆర్ నారాయణమూర్తి, నరసింహరాజు, కవిత, జయలలిత తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ కళాకారులు, కళాభిమానులు, రాజకీయ ప్రముఖులు అయిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, కుచ్చర్లపాటి త్రిమూర్తులు రాజు, వలిశెట్టి శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహణ పట్ల నిర్వాహకులకు పలువురు అభినందించారు. భవిష్యత్తులో కూడా నాటిక పోటీలు నిర్వహించాలని పలువురు కళాభిమానులు కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశ సైన్యాన్ని, నాయకత్వానికి దైవబలం చేకూరాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్షేత్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భాగంగా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం
శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఆలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, నరసన్నపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలక ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి నైతిక మద్దతు ఇచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా సైన్యానికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కొత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అతిథులుగా టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్, ఇచ్చాపురం ఇన్ఛార్జ్ దాసరి రాజు, తూర్పు కాపు డైరెక్టర్ గర్బాన సత్తిబాబు, జిల్లా జనసేన నాయకులు కోత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో మెలియపుటి మండలం గొప్పిలి గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ 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 కోదండరామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలు విరాళంగా అందించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, అలాగే ఆలయ అభివృద్ధి కొరకు మరియు ఆలయ అర్చకులకు ప్రతి నెల దీపదోప నైవేద్యం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా తగు జాగ్రత్తలు పాటించాలని రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ మరియు శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య వేదిక అధ్యక్షుడు ఆర్ మల్లీశ్వరరావు సూచించారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 102 ఆధ్వర్యంలో వేసవి తాపానికి, డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ మల్లీశ్వరరావు కొన్ని సూచనలు చేశారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తగినంత నీరు, చల్లని ప్రదేశాల్లో ఉండటం, బయటకు వెళ్లే ముందు తలపై టోపీ ధరించడం, ఎక్కువ సమయం ఎండలో లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఫాస్ట్ ఫుడ్ మరియు మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలని, తేలికైన దుస్తులు ధరించాలని, చల్లని నీటితో 2-3 సార్లు స్నానం చేస్తే మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీరు త్రాగాలని, కాలుష్యం లేని స్వచ్ఛమైన నీరు మాత్రమే తీసుకోవాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా 60 ఏండ్ల దాటిన వారు అధిక ఎక్సర్సైజులు చేయరాదని, వాకింగ్, జాగింగ్ తగ్గించాలని మల్లేశ్వరరావు అన్నారు. చివరిగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని 5 నిమిషాలు మౌనం పాటించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, గేదెల లక్ష్మి, నందిగామ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుపై ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని కోటారి గ్రామస్తులు బెందాలం అశోక్ను వారి కార్యాలయం వద్ద సంప్రదించారు. దీనికి ఆయన ఘాటుగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా ఒక వ్యక్తిపై 29కి పైగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రవికుమార్ పనితీరు బాగుంటే ఎందుకు ఆయనపై కంప్లైంట్లు వస్తాయని, ఫిర్యాదులు వచ్చాయి కాబట్టే వారిపై చర్యలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. శాంతిని ప్రబోధించి మానవ వికాసానికి దోహదపడిన గౌతమ బుద్ధుడిని స్ఫూర్తికి, విశ్వశాంతికి దిక్సూచిగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచం ఎన్ని రంగాల్లో ఉన్నత స్థితికి చేరినప్పటికీ బుద్ధుని శాంతి మంత్రం సజీవంగా ఉంటుందన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా మంగళవారం నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరంలో బుద్ధుని విగ్రహదాతలు కేవీవీఎస్ వర్మతో పాటు నిర్వాహకులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, చింతడ కృష్ణమోహన్, బొడ్డేపల్లి దామోదర్రావు, పందిరి అప్పారావు బృందం బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే జేసీఎస్ ప్రతినిధులు అనిల్, బెందాలం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి బుద్ధునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి బోధనలు ఎందరినో ప్రభావితం చేశాయన్నారు. బుద్ధుడు చూపించిన మార్గంలో తమ జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మహానీయులందరూ ముందడుగు వేశారన్నారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి బోధనలతో ప్రభావితమయ్యారని, అంతటి గొప్ప శక్తి బుద్ధుడు చూపించిన మార్గానికి ఉందన్నారు. బుద్ధం శరణం గచ్చామి అంటూ కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు బారాటం లక్ష్మణరావు, కె అప్పారావు, పెంకి చైతన్యకుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలోని బి గొనపపుట్టుగలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న డిస్ట్రిక్ట్ క్రీడా అభివృద్ధి జూనియర్ అసిస్టెంట్ మాదిన రాంబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ పేదల పట్ల మక్కువ చూపి క్రీడలను వృత్తిగా స్వీకరించండని అన్నారు. మంగళవారం బీజీ పుట్టుగలోని నిర్వహిస్తున్న క్రీడా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల రోజులు నిర్వహిస్తున్న శిబిరాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఉదయం సాయంకాలం శిక్షకులు ఇచ్చే శిక్షణను పూర్తి స్థాయిలో స్వీకరించి ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ఈ క్రీడలు అనేవి మీ జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా తోడ్పడతాయని అన్నారు. ప్రతిరోజు పాల్గొని మీరు తీసుకునే శిక్షణకు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, తద్వారా రానున్న రోజుల్లో అనేక కాంపిటేటివ్ ఉద్యోగాలకు మీకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసి 3 శాంతి స్పోర్ట్స్ కోటాను పెంచిందని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రధానాచార్యులు బాబురావు, మాస్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.